అమ్మా ఓయ్ ఏంట్రా ఏంటి ఏం గుర్తొచ్చింది నీకు? నాకు బాగా ఆకలిగా ఉంది. నాకు ఏమైనా తినాలని తీగా ఏమైనా చేసి పెట్టు. ఇంట్లో సేమియా సగ్గుబియ్యం ఉన్నాయి కాయనే? నాకు కూడా సేమి సగ్గుబియ్యం చాలా రోజులైంది. ఏంటో తీసి తినాలనిపిస్తుందిగా, సరే చెయ్యి, పద చేద్దాం. తిని దాంట్లో నెయ్యి వేసుకోవాలి, కిస్మిస్ పెట్టుకోవాలి. ఈ ఏపుని తీసేసుకోవాలి. ఇలా ఏగాక తీసేయాలన్నమాట అయితే. మ్హూ. ఇలాంటివి చెప్పామనుకో, మా లాంటి బ్యాచులర్స్కి ఉపయోగపడతాయి ఒకటి. త్వరగా అయిపోద్ది, తేలిగ్గా ఉంటుంది, మీరు తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి, జీడిపప్పులు వేసుకోవాలి. దీన్ని కూడా దించేసాను. జీడిపప్పు వేసుకున్నా తీసేసుకోవాలి. సేమియాలు కూడా వేసుకోవాలి. సేమియాలు కూడా వేసుకోవాలి. మన హైదరాబాద్ వెళ్ళావుగా, ఏం చేసావు అక్కడ? అమ్మో, హైదరాబాద్ అంటే గుర్తొచ్చిందా? హైదరాబాద్ లో ఆ ట్రాఫిక్ ఏంటి, ఇదేంటి అసలు? అమ్మో, అసలు అక్కడ మన లాంటి వాళ్ళు అయితే బతకలేరు అక్కడ. మనలాగా పల్లెటూరులో లాగా అట్లా వాతావరణం అక్కడ ఉండదు. ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది అక్కడ. అక్కడ మనకులాగా పచ్చడి చెట్లు ఇవి అనేది తక్కువ ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు మొత్తం అన్ని అయ్యే. ఈ ద్వారగా వేసుకుని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని పాలు కూడా కాసుకుందాం. బెల్లం యాలక్కాయలు కొట్టుకురా. ఇది అమ్మ హెల్ప్ చేస్తా అన్నందుకు చూడు, పనులు చేస్తుంది. కర్మ తప్పదు. ఇలా మెత్తగా బెల్లాన్ని ఎప్పటికప్పుడు పగల కొట్టుకోవాలి. ఇలా మెత్తగా చక్కగా దంచుకోవాలి. అమ్మా దంచావయ్యా బెల్లం? దంచానమ్మా. పాలు పొంగిపోయినాయి చూడు. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో బెల్లం వేస్తున్నా. ఒక లోట నీళ్ళు కూడా పోతాను. బెల్లం ఇట్ట కరగబెట్టుకుంటే గెడ్ల గెడ్లగా లేకుండా చక్కగా పాయసం అంతా కలుసుద్ది, నీట్గా ఉండదు. ఏమన్నా గసి ఉన్నా, రాయి మొక్కలు ఉన్నా, గెడ్లు ఉన్నా అన్ని దీంట్లో ఉండిపోతాయి. ఏంటి హైదరాబాద్ లో కేసీఆర్ ఏదో తాజ్మహల్ కట్టాడంట? అవునమ్మా, హైదరాబాద్ లో అది తాజ్మహల్ కాదు, సచివాలయం. అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహం కూడా కట్టాడు, 100 అడుగుల విగ్రహం అది. అక్కడికి నేను ఖచ్చితంగా ఎప్పుడన్నా ఒకసారి తీసుకెళ్తా. సరేరా, నువ్వు తీసుకెళ్తానంటే నేను ఎందుకు రాను? బెల్లం పెట్ట నీళ్ళు పోసి కరగబెట్టుకుంటే ఇట్ట కరుగుద్ది. పాయసం వేసుకోవడానికి కూడా బాగుంటుంది. చూడండి, ఇందుట్లో ఎంత చెత్త అవన్నీ తేలినాయో. మనం వాడిపోసుకుంటే ఏ తేడాలు రాకుండా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాం. దీన్ని దించేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెని తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి, నీళ్లు పోసుకోవాలి. 2 లోటాలు నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ సగ్గుబియ్యం వేసుకొని తిప్పుకోవాలి. త్వరగా ఉడికిపోతాయి అయితే. సగ్గుబియ్యం మెత్తగా ఉడకాలి. ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో సేమియాలు వేసుకోవాలి. మనం నీరుతో వేయించుకున్న సేమియాలు ఈ ఉడికే సగ్గుబియ్యం వేసుకుంటున్నాం.
వెళ్ళమ్మా బెల్లం వడపోసుకురా. ఇలా ఉన్న పాకాన్ని శుభ్రంగా వడగొట్టుకోవాలి. చూసారా ఎంత చెత్త వచ్చిందో? గేదెలు తినే గిడ్డ అంతా ఇందులోనే ఉంది, అందుకే శుభ్రంగా వడకొట్టుకోవాలి. నానా పాకం తీసుకురా, వడపోసావుగా. సేమియాలు చక్కగా ఉడికిపోయినాయి. దీంట్లో బెల్లం కరగబెట్టుకున్న పాకం పోసుకుంటున్నాం. అబ్బా భలేగా తయారైందిగా. తింటే వదిలిపెడతావా? సరే చూద్దాం, తిన్నాక చెప్తే ఎలా మళ్ళా ఉందో. మళ్ళా అడిగి తినాలి. అదే చూద్దాం, తిన్నాక చెప్తే నేను దాని వ్యవహారం ఏంటో. దీంట్లో కాసుకున్న పాలు కూడా తీసుకుంటాం. అబ్బా భలేంటి రంగు వచ్చింది కదా. అమ్మ చేతి వంట అమృతం. బయట తినే తిండ్ల కన్నా ఇంట్లో కాస్తు తింటే ఎంతో బాగుంటుంది. ఆరోగ్యం కూడా. యాలక్కాయ పొడి, జీడిపప్పులు, కిస్మిస్. చాలా బాగుంది. పెట్టుకో. చాలా బాగుంది, మీ అమ్మ చేసినట్టే ఉంది.